జూమ్ చేసుకో అంతే దాంట్లో. ఇక్కడ చూడు సార్, వీరేష్ నీ చేస్తుంది వెనకరా, జూమ్ చేసుకో వెనక నుంచి వచ్చి దాంట్లో జూమ్ చేసుకో వస్తుంది చూడు. అది కనబడదు, కంకులు కడ్డం కరెక్ట్. ఒక్క అడుగు యువతలు రండి ఆయన. ఇక్కడ చూడు గణేష్ సార్, ఓకే సార్. ఏ రేష్ అది అన్నా, ఇక్కడ చూడనా రైతన్నా, ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి. సార్ ఒక్క అడుగు. ఈరోజు మా మైసీడ్స్ కంపెనీ ప్రోగ్రామ్కి మా ఏది మొక్కజొన్న రోలక్స్ ఫీల్డ్కి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడున్న కాలంలో రైతుకి పంట పండితే రేటు ఉండదు, రేటు ఉంటే పంట ఉండదు. కాబట్టి ఇలాంటి టైంలో మైసీడ్స్ కంపెనీ మనం ఇక్కడ 10 సంవత్సరాలు అయింది మైసీడ్స్ కంపెనీ స్థాపించి. మైసీడ్స్ కంపెనీలో పత్తి విత్తనాలు కిలాడి, మాసు, లయన్, దాంతోపాటు సూపర్ 6 మొక్కజొన్న మీరు వినింటారు. సూపర్ 6 కూడా మన మైసీడ్స్ కంపెనీ. దాంతోపాటు ఈసారి కొత్తగా రోలాక్స్ అని కొత్తగా ఇచ్చాను. ఇప్పుడు మీరు చూసేది మీరు ఉన్న పొలము రోలాక్స్ అంటే ఈ సంవత్సరమే ఫస్ట్ టైము రోలాక్స్ అనేది కొత్తగా ఇచ్చాము. అంటే అరకొరగా, అంటే స్టాక్ కూడా మన దగ్గర అనుకున్నంత లేకపోయింది. అయితే ఉన్న స్టాక్లో సార్ వాళ్ళు ఒత్తిడి చేసి మాకు ఇంకొక హైబ్రిడ్ ఇవ్వండి సార్, మంచిది మా ఏరియా రైతులకి ఇంకా కొత్త హైబ్రిడ్ ఇవ్వండి అంటే అప్పుడు కొత్త హైబ్రిడ్ రోలాక్స్ ఇచ్చాము. రోలాక్స్ ఇచ్చిన ప్రతి రైతు, వేసిన రైతు కూడా ఇప్పుడు మీరు చూశారు. ఏ రైతు వేసినప్పుడు కూడా అంటే మీరు ఈ ఏరియా 4-5 ఈ విలేజ్లో వేసినారు. టోటల్ ఆల్ కర్నూలు జిల్లాలో మొత్తం అన్ని ఏరియాలో నందికొట్కూరు, ఆత్మకూరు మొత్తం అన్నీ అమ్మినాడు. ఎక్కడ వేసిన రైతుకు కూడా కలర్ కానీ దిగుబడి కానీ చాలా టాప్ ఉంది సార్, మంచి రకం ఇచ్చారని మంచి పేరు వచ్చింది. కాబట్టి ఈ ఇచ్చిన కంపెనీ ఎండి సార్కి ఒకసారి అందరికీ గట్టి సపోర్ట్ వస్తుంది. అంటే రైతుకి కొద్దిగా తెగులు తట్టుకొని, బెట్టను తట్టుకొని, కొద్దిగా వాతావరణం తట్టుకొని దిగుబడి ఇచ్చే రకాలు ఎన్నుకోవాలని నా సూచన. ఎందుకంటే రైతు ఏది చెప్తే వింటాడు. కానీ మీరు కూడా ఇతను కొనేటప్పుడు ఒక అంగడి, ఇప్పుడు ఏది కిరాణా సెంటర్ గుర్తింపున్న అంగడిలోనే కొనండి, గుర్తింపున్న కంపెనీ విత్తనాలే కొనండి. కానీ మీరు కొనేటప్పుడు 1-4 సార్లు ప్రతి రైతు ఆలోచించేయండి. ఒక్కసారి నువ్వు మందు కొడితే వేరే మందు కొట్టుకోవచ్చు 4 రోజుల తర్వాత. విత్తనం ఒక్కసారి పొరపాటు జరిగిందంటే మళ్ళీ దాన్ని ఆ పంట అయిపోయేంత వరకు మీరేం చేయలేరు. కాబట్టి ఇది ఒకసారి దయచేసి మీరు కొనే అంగడిని, కొనే కంపెనీ విత్తనం ఏది అని ఒకసారి 4 రకాలు ఆలోచన చేసి నెక్స్ట్ ఇయర్కి
మీ పొలంలో నాటుకోనండి. మై సీడ్స్ కంపెనీ అనేది ఎప్పటికీ మీకు నమ్మకమైన కంపెనీ. మై సీడ్స్ అనేది ఎప్పుడు నమ్మకమైన కంపెనీ. 10 సంవత్సరాల్లో ఏ రైతుకి అన్యాయం చేయనట్ల మంచి దిగుబడి ఇస్తుంది. కాటన్ కావచ్చు, ఒక మొక్కజొన్న కావచ్చు, ఒక జోవారు కావచ్చు, బాజరా, కిలాడి, సద్దలు, ఇట్లాంటి కొత్త న్యూ టెక్నాలజీ హైబ్రిడ్స్ రైతుకు అనుకూలంగా ఉండేటట్లు కొద్దిగా బ్రీడర్ని చేంజ్ చేసుకుంటూ రైతుకు అనుకూలంగా వాతావరణం తట్టుకునే విత్తనాలు తయారు చేసే కంపెనీ ఏదైనా ఉందంటే అది ఒక మైసీడే. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకి ఎక్కువ, ఎందుకంటే టైం కూడా లేదు, ప్రతి రైతుకి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఇక్కడ మీరు చూశారు, మీరు చూసిందాన్ని మీలో ఎవరైనా ఒక రైతు వచ్చి ఎట్లా ఉందనేది, బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకుంటే బాగలేదని చెప్పండి. అదే మాట ఒక్కరు ఎట్లా అంటే మీరు చూశారు కదా ఇంతమంది. ఏం నచ్చింది? కలర్ నచ్చింది. ఓకే, రేటు బాగా మిరకాయలు బాగా ఏం మా రైతులు ముందు దాకా సచ్చేసాయాల కాదు. అది ఇప్పుడు మొక్కజొన్న గురించి మాట్లాడుతుంది. అన్ని ఉండాలి, దీనికి ఉండాలి రేటు. మొక్కజొన్న రైతు పండించడానికి గిట్టుబాటు ధర కాదు అన్న ఇప్పుడు మొక్కజొన్న నీకు ఏం నచ్చింది? మొక్కజొన్న నచ్చింది, పంట నచ్చింది, కలర్ బాగుంది. రైతులకు చెప్పొచ్చా మనము? మళ్ళీ వేసుకుని పంట ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. చెప్పండి, చెప్పు. కలర్ బాగుంది సార్. ఓకే, విత్తనం కూడా బాగుంది. ఒక లైన్కి వచ్చేసి 36 నుంచి 40 గింజలు ఉన్నాయి. ఓకే, అంటే ఎట్లన్నా ఒక్కసారి చెప్పనా? ఈ లెంత్కి వచ్చేసి 36 నుంచి 40 వరకు ఉన్నాయి. 40 వరకు ఇట్లా అడ్డము ఒక లైన్. ఈ టోటల్ కాదు ఇట్లా రౌండ్ వేయలేదా? ఒక లెంత్ మాత్రమే కౌంట్ చేసినాను. 36 నుంచి 40 వరకు ఉన్నాయి. ఓకే. ఎంత కావచ్చు అంటారు? 18. ఇప్పుడు మీరు ఎన్నిసిన 18 ఉందా? ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు అని మీ అంచనా? చెప్పండి. అంటే అందాజు ఇంత అని మామూలుగా మీ అవగాహన ఉంటుంది రైతుకి ఏమంత ఈజీగా. ఎకరాకి వచ్చేసి 35 నుంచి 40 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. మరి ఇప్పుడు ఇది కొత్త విత్తనము, హైబ్రిడ్ కొత్తది కాబట్టి, విత్తనం కాబట్టి మీరు ఎనిసిన దాని ప్రకారం అయితే రావచ్చా 35 నుంచి 40 లోపు? ఇప్పుడు మీరు కౌంటింగ్ చేసినారు కదా, ఆ లెక్క ప్రకారం అందాజు మీద. నెక్స్ట్ ఇంకా మిగతా రైతులకు కూడా చెప్పండి, ఎందుకంటే విల్ట్ కానీ అన్నిటికీ తట్టుకుని ఈ మాత్రం ముందు ఇప్పటికంటే గ్రేటే కదా. మన వరకు ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాయి. ఎకరాకి 30 క్వింటాలు వచ్చింది. ఓకే సార్, రండి. తెలియదు సార్, అది మాట్లాడు కరీమన్ మాట్లాడు. ఏం పర్లేదు, చెప్పండి అన్న. చెప్పండి, డౌట్ ఉంటే చెప్పండి. అన్న ఇప్పుడు మొక్కజొన్న గురించి మాకి మీకు ఎక్కువ తెలుసు, అదే మాట మాకు చెప్పండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో పెడతా, అదే అందరికి తెలుస్తుంది ఎట్లా ఉంది అనేది. సాగలు తిమ్మ పంగి 2 సాలుగుల్లో ఎవరు చూడలేని వాళ్ళు అయితే లేరు. ఒక్క నిమిషం ఆయన చెప్పను. వాళ్ళ అంగిట్లో ఇద్దరం తెలుసుకున్న తర్వాత వాళ్ళు బ్రాండ్ చూసినాక మిగతా అంగిట్లు పోవడం. ఓకే. అంటే వాళ్ళ అంగిట్లో వచ్చేసి బ్రాండ్ ఇత్తనాలు ఉంటాయి, అదే అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ అంగిట్లో నుంచే మనం ఇప్పుడు రోలెక్స్ అనేది ఇచ్చినాం. మీకు ఈ రోలెక్స్ ఎట్లా ఉంది? అంటే ఇది భూమి వచ్చేసి అట్లానా? ఓకే. అంటే భూమిని బట్టి ఇది కొంచెం ఈల్డింగ్ తగ్గుతుంది అనొచ్చు. మంచి భూమికి అయితే ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దూరం పెట్టుకోవడము, మెయింటెనెన్స్. ఓకే. ఇవి మీరు పొలం అంతా చూసినా కూడా అట్లే ఉంది కదా, ఎక్కడేమి హెచ్చు తక్కువ లేదు. కంకి కానీ కలర్ కానీ. కండి దిండు చూసారా? ఒకసారి ఆ దిండు తీసి ఇరుసండి మధ్యలోకి. ఏదైనా ఇదే తీసుకో, ఇరుసండి దాన్ని మధ్యలోకి తెలుస్తుంది. అంటే దిండు ఎంత ఉంది, ఎట్లా ఉంది గింజ అనేది.
చాలా చిన్నగా ఉంటుంది. గింజ దెబ్బ గింజ సార్, ఇది కంకి లోపల చిన్న కదా, దిండు అది కొన్ని వలసండి గింజలు చేతులకు తీసుకోండి వలసండి. ఎందుకంటే మేము అంగిటి కాడ వచ్చినప్పుడు చెప్పేది అది, మీరు కంపెనీ ఎన్నని చెప్తారంటారు. ఈ రోజు రైతులందరూ ఇక్కడే ఉన్నారు, మీకు తెలుస్తుంది దాని గురించి, నేను చెప్పడం కాదు అంగిట్లో అందరు చెప్పేది. కాబట్టి గింజ కానీ కలర్ కానీ కండి కానీ ఎట్లా ఉందన్న చూపించాను కొంచెం ఇట్లా బాగా. కండి 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 వాళ్ళకి ఇవ్వండి ఒక చేతిలో. ఎట్లుందనా? కండి చిన్నదే కదా, కండి చిన్నది, గింజ లావది, ఒకటే సైజు ఉంది కండి కింద నుంచి పైన వరకు. గింజ బాగా దెబ్బ గింజ. చెప్పొచ్చా రైతులకు మనము? 100%. మీ నుంచే ఇంకా మనకు 10 మందికి చెప్పాలి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి అందరూ గట్టిగా ఒకసారి ప్యాకెట్ అదే, కంపెనీ పేరు వచ్చేసి మై సీడ్స్. మై సీడ్ అనండి అందరూ. కంపెనీ పేరు మై సీడ్స్. విత్తనం రకం పేరు రోలెక్స్. రోలెక్స్ రోలెక్స్ అంటే కొంతమందికి రోబో అని ఉంటున్నారు కదా, మీకు అదే గుర్తు. రోలెక్స్ గట్టి చెప్పండి. రోలెక్స్ అని చెప్పండి. అన్నా ఇత్తనం పేరు ఏం పేరు? ఇత్తనం పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? వినబడడం లేదు గట్టిగా. ఏం పేరు? కంపెనీ పేరు మై సీడ్స్. కంపెనీ పేరు ఏది? కంపెనీ పేరేమి? కంపెనీ పేరేమి? ఇత్తనం పేరు? ఇత్తనం పేరు? ఓకే, గుర్తు పెట్టుకోండి. డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి కిరాణ్ హైబ్రిడ్ సీడ్స్. డిస్ట్రిబ్యూటర్ ఎవరు? డిస్ట్రిబ్యూటర్ ఎవరు? ఏ అంగిట్లో దొరుకుతుంది? ఏ అంగిట్లో దొరుకుతుంది? వినబడడం లేదు. ఏ అంగడి? ఏ అంగడి? ఏ అంగడి? నేను ఒకటే గట్టి కరుస్తున్నా. ఏ అంగడి? కిరాణ్ హైబ్రిడ్ సీడ్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.